నమస్తే అండి. వెల్కమ్ టు సునీత టైలరింగ్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్. రోజు నేను ఈ వీడియోలో సోరకాయ మసాలా కర్రీ ఏ విధంగా వండానో, పాలు పోసి వండానో, అది ఏ విధంగా వండానో చూపెడుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కొంచెం వేసుకున్నాను. 10 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగాక ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి 2 వేగాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి కొంచెం గోలాక కరివేపాకు రెమ్మలను వేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సోరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ మీద కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ ఎందుకు పోసానంటే కూర కింద లాస్ట్లో మాడు పట్టదు. ఇలా కొంచెం వేగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ను పెట్టుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కూరలో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది. ఒకసారి కలిపెట్టుకోండి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, ధనియాలు కలిపి నేను పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ను ఇందులో వేసుకోండి. ఒకసారి కలియబెట్టుకోండి. కొన్ని వాటర్ పోసుకోండి. ఇందులో ఇలా మిక్స్ చేసుకోండి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. సోరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువగా పడుతుందండి. కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. సోరకాయలో సాల్ట్ తక్కువగానే పడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొన్ని పాలు పోసుకోండి. పాలు పోసుకొని కలియబెట్టుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత చివరిలో కొంచెం గరం మసాలా వేసాను. అంతేనండి. సూపర్ టేస్టీ సోరకాయ మసాలా కర్రీలో పాలు పోసాను. అది సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.